కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ కామెంట్స్. టీటీడీ పాలక మండలి అత్యవసర సమావేశంలో భక్తులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటారేమో అనుకున్నాం. ఒకే ఒక్క అజెండాతో ఈ రోజు తిరుమలలో పాలక మండలి సమావేశం జరిగింది. అలిపిరి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏపీ టూరిజం స్థలం 31 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించి అలిపిరి వద్ద ఉన్న టీటీడీ స్థలాన్ని టూరిజానికి కేటాయించడం ఏంటి? చాలా ఆశ్చర్యకరమైన నిర్ణయం. టీటీడీ స్థలం ఏపీ టూరిజానికి ఇవ్వడానికి తీర్మానం చేశారు. ఏ కారణంగానైతే మాపై ఆరోపణలు చేశారో ఇదే చంద్రబాబు అలిపిరికి సమీపంలో ఉన్న స్థలం కేటాయించారు. పాదాల మండపానికి అతి చేరువలో ఉన్న టీటీడీ స్థలం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవటం దారుణం. ఈ నిర్ణయంపై సాధువులు, స్వామీజీలు, పీఠాధిపతులు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. అత్యవసరమైనటువంటి సమావేశాన్ని నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజున ఆ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో భక్తులకు ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకోవలసినటువంటివి ఉన్నాయేమో, చాలా అర్జెంటుగా తీసుకునేటువంటి విషయాలు ఉన్నాయని భక్తులందరూ కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూశారు. కానీ ఈ రోజున జరిగినటువంటి పాలక మండలి సమావేశంలో ఒకే ఒక్క అజెండాతో చర్చ ముగిసింది. దాదాపు 95-94 ఏళ్ల పాలక మండలి చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈరోజే. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే, అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకొని పాదాల మంటపం నుంచి, అలిపిరి పాదాల దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు, భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. హిందూ సమాజానికి అంత ఇంతకంటే దారుణం మరొకటి లేదు. అత్యంత విలువైన వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ స్థలాన్ని అదే హోటళ్ల నిర్మాణానికి టూరిజం శాఖకు బదలాయించటం అంటే, ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాళ్ళ మనవడు దేవాంశ పుట్టినరోజు సందర్భంగా ఆ ఎదురుగా ఉండే స్థలాన్ని ఇస్తాము అని. అప్పుడు అందరూ కూడా ఎదురుగా ఏదైనా ప్రభుత్వ స్థలం ఉందేమో అది ఇస్తారేమో అని అనుకున్నారు. అలా కాకుండా టీటీడీ స్థలాన్నే, అది కూడా అలిపిరికి దగ్గరలో ఇవ్వటము అంటే అంతకంటే దారుణం మరొకటి ఉన్నదా?